నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. లైబ్రరీలో ఎస్ఐఆర్ 2026 సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పబోతానండి. ముఖ్యంగా లాస్ట్ ఎస్ఐఆర్లో మన పేరు, మన తండ్రి పేర్లు కానివ్వండి, లేకపోతే మన తాతల పేర్లు కానివ్వండి ఉన్నాయా లేవా, సో ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది ఇన్ డీటెయిల్గా మీకు వీడియోలో చెప్పబోతున్నాను. మరికొన్ని విషయాలు కూడా చెప్పబోతాను అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో మీరు చెక్ చేసుకోవచ్చండి. ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని చెప్పేసి మనకి ఒక 2002 సంబంధించిన ఏదైతే వాటర్ లిస్ట్ ఉందో సో దాంతో మన డేటా అనేది మ్యాప్ చేసుకోమని చెప్పేసి అయితే ఈ మంత్ నుంచి అయితే స్టార్ట్ చేశారండి. ఓకేనా. సో ఎవరైతే ఉన్నారో సో ప్రతి ఒక్కరు కూడా 2002 సంబంధించిన వాటర్ లిస్ట్తో మన పేర్లు మ్యాప్ చేసుకోవాలి. ఓకే. సో దీనికి కానీ ఏంటంటే ప్రతి ఒక్క బిఎల్ఓ ఓకేనా, బూత్ లెవెల్ ఆఫీసర్ సో ప్రతి ఒక్క ఇంటికి వచ్చేసి ఓకే ఇన్యూమరేషన్ ఫామ్స్ అనేవి ఇస్తున్నారండి. సో రెండు ఫామ్స్ అనేవి. సో వాటిని అంటే మన డేటా వాళ్ళు కొంత డేటా అనేది మన దగ్గర నుంచి తీసుకెళ్తారన్నమాట. ఓకేనా. ఆ ఫామ్స్ ద్వారా ఓకే తీసుకెళ్ళి దాన్ని అప్డేట్ చేస్తారు. దాని ద్వారా ఏంటంటే సో మనం కరెక్టా అంటే మనం నిజమా కాదా అన్న విషయం అయితే ఓకేనా సో వాళ్ళు నిర్ధారించుకొని మన డేటా అంటే వాటర్లో మన డేటా అనేది అలాగే ఉంచుతారు. లేకపోతే ఏదైనా ఇష్యూ ఉంటే తీసేసే అవకాశం అయితే ఉందన్నమాట. ముందు ఏంటంటే ఈ యొక్క 2002 సంబంధించిన ఆ వాటర్ లిస్ట్ తో మ్యాప్ చేసుకోవాలి. అయితే కొంతమందికి ఇక్కడ డౌట్ ఉంటుందన్నమాట. 2002 నాకు ఓట్ లేదు, అప్పుడు నేను పుట్టలేదు, లేకపోతే నాకు అప్పుడు ఓట్ లేదు, ఆ తర్వాత ఓటు వచ్చింది, మరి నేను ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుందన్నమాట. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, అంటే మీ ఫాదర్ లేకపోతే వాళ్ళ ఫాదరు ఓకే సో వాళ్ళ డేటా ఏదైతే ఉందో ఆ డేటాతో కూడా మన డేటాని మ్యాప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఈ విషయాన్ని గమనించాలి. ఒకవేళ మీకు 2002 ఎస్ఐఆర్లో పేరుంది, అలాగే ఇప్పుడు కూడా ఈ కొత్త ఎస్ఐఆర్లో కూడా మీకు పేరుందని చెప్పేసి అనుకుందాం. సో దీనికి ఒక ఫామ్ ఉంటుంది. అంటే ఈ ఇన్యూమరేషన్ ఫామ్స్ ఏంటంటే ఒక 4 టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ఎంచుకొని మనం చేయాలన్నమాట. అయితే ఈ యొక్క ఇన్యూమరేషన్ ఫామ్ అనేది మనం ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేయొచ్చు. అది ఎలా సబ్మిట్ చేయాలనేది తర్వాత వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా. ముందుగా ఏంటంటే అసలు మన పేర్లు ఉన్నాయా లేదా, మన పేరు లేకపోతే మన ఫాదర్ నేమ్ ఉందా లేదా, లేకపోతే వాళ్ళ ఫాదర్ నేమ్ ఉన్నదా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకొని వాళ్ళ డేటా తీసుకొని సో మనము ఆన్లైన్లో ఇన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం కదా, సో వాళ్ళ డేటాతో మనం మ్యాప్ చేసుకుంటే సరిపోతుంది. సో మన వాటర్ డేటా అనేది వీళ్ళ దగ్గర భద్రంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈసీ అనేది ఎలక్షన్ కమిషన్ అనేది ఈ ఓట్లు అవకతవకలు లేకుండా ఓకేనా పారదర్శకంగా చేయాలన్న ఉద్దేశంతో దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఓకే. అయితే ముందుగా మనం ఎలా చెక్ చేయాలో ఇక్కడ చూద్దాం. మన పేర్లు ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేయాలో చూద్దాము. సో దీనికి కానీ మీరు ఏం చేస్తారంటే ఇట్లా మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే దీనికి సంబంధించి లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేయగానే సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఓకేనా. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని చెప్పేసి సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓకే. సో ఓపెన్ చేయగానే మీకు ఈ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓకే. ఇక్కడ ఏంటంటే జస్ట్ మీరేం చేయక్కర్లేదండి, మీ స్టేటు అలాగే మీ పేరు ఓకే ఈ 2 ఎంటర్ చేస్తే చాలా డేటా అనేది చూపిస్తుంది అనమాట. సో వాటిలో వెతుక్కోవడం కష్టం అని చెప్పేసి అనుకుంటే కనుక ఇవన్నీ కూడా మీకు తెలిస్తే ఇవన్నీ కూడా ఫిల్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఫిల్ చేయండి. ఓకేనా. సో ఫిల్ చేస్తే కనుక అక్కడ మీకు మీ సంవత్సరం మీ పేరు లేదనుకోండి, అంటే ఈ ఎస్ఐఆర్లో లాస్ట్ ఎస్ఐఆర్లో మీ పేరు లేనట్టే. సో లేకపోతే అప్పుడు ఏం చేయాలంటే మీ తండ్రిది కానివ్వండి, లేకపోతే వాళ్ళ తండ్రిది కానివ్వండి. ఓకేనా. సో అట్లా వాళ్ళే మీరు సెర్చ్ చేయండి. సో వాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు, అంటే ఆ టైంలో ఎవరికో వాళ్ళు ఓటు ఉంటుంది కాబట్టి సో వాళ్ళ డేటా మీరు తీసుకోవాలి. ఆ డేటా తీసుకుని దాని ప్రకారం ఇన్యూమరేషన్ ఫామ్స్లో ఆ డేటా ఇవ్వాలన్నమాట. ఓకే. అయితే ముందు సెర్చ్ చేద్దాం, ఆ తర్వాత చూద్దాం అసలు ఆన్లైన్లో మనం ఇన్యూమరేషన్ ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలి అనేది తర్వాత చెప్తాను. అక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ నేను నేమ్ మాత్రమే ఇస్తున్నానండి. అంటే మీకు తెలియపోవచ్చు 2002లో వాళ్ళ పేరు ఎలా ఉందో మీకు తెలియపోవచ్చు. సో అట్లాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే ఈ మొత్తం ఓకేనా పోలింగ్ స్టేషన్ అంటే మీ దగ్గరలో 2002లో అదే మ్యాక్సిమం మీకు దగ్గరలో ఎక్కడ పోలింగ్ స్టేషన్ ఉంటుందో మీకు తెలుసు. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఏదో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, అంటే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది ఎక్కడ అనేది ఓకే ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు పోలింగ్ స్టేషన్ అనమాట. ఓకే. సో మీకు తెలిసే ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటికి ఏ పోలింగ్ స్టేషన్లో ఓట్లు వేయించుకుంటారో అది మీకు తెలుసు. ఓకేనా. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు తెలిస్తే పార్టీ సీరియల్ నెంబర్ ఇవన్నీ మనకు తెలియదు కదా, మనకు కావాల్సింది ఇవే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇవన్నీ తెలియదు కాబట్టి సో దీని వదిలేయండి. వాళ్ళ పేరు
మీరు అటు కానీ ఇటు కానీ అంటే ముందుకు కానీ వెనక్కి కానీ ఎంటర్ చేసి చూడండి. చూస్తే డేటా అంతా కనిపిస్తుంది అనమాట. సో పూర్తిగా ఎంటర్ చేస్తే పూర్తిగా మీకు వాళ్ళ ఎగ్జాక్ట్గా వాళ్ళ పేరు కనిపించే అవకాశం ఉందా, లేకపోతే జస్ట్ మీరు స్టేట్ వాళ్ళ పేరు సెలెక్ట్ చేస్తే వేరేలా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ నేను స్టేటు, డిస్టిక్, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సెలెక్ట్ చేసి నేమ్ మాత్రం ఇక్కడ ఎంటర్ చేస్తానండి, చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను డేటా ఇక్కడ ఎంటర్ చేశాను, స్టేట్, డిస్టిక్, అలాగే కాన్స్టిట్యూన్సీ అండ్ నేమ్ ఎంటర్ చేసి జస్ట్ సర్చ్ అని చెప్పేసి క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, కింద అయితే ఒక డేటా అయితే చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఎగ్జాక్ట్గా ఎవరైతే ఉన్నారో, నేను ఎవరైతే వెతికానో సో వాళ్ళైతే నాకు ఇక్కడ కనిపించారన్నమాట. సో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఏసీ నెంబరు, ఓకేనా, అలాగే పోలింగ్ స్టేషను అండ్ పార్ట్ సీరియల్లో, ఓకేనా, సీరియల్ నెంబరు. సో ఈ 3 మనకి మ్యాండేటరీ అనమాట. ఈ 3 కావాలి. మనమైతే ఇన్యూమరేషన్ ఫామ్ ఇస్తామో అక్కడ మనం ఆన్లైన్లో, సో ఈ డేటా తప్పనిసరిగా అక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో చూశారు కదా, ఇట్లా మీరు ఇది తీసుకోవాలి. ఓకేనా, వీళ్ళ డేటా తీసుకోవాలన్నమాట. వీళ్ళ డేటా తీసుకోవాలంటే మనకి 2002లో ఓటు ఉండకపోవచ్చు. ఓకేనా, ఉండదు కాబట్టే మనం వీళ్ళతో మనం మ్యాప్ చేసుకోవాలన్నమాట. వీళ్ళ డేటాతో మనం మ్యాప్ చేసుకోవాలి. ఆ 2002 సంబంధించిన ఓటర్ లిస్ట్తో మనం మ్యాప్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. వీళ్ళ డేటా తీసుకొని ఈ విధంగా మీరు సెర్చ్ చేసి వీళ్ళ డేటా తీసుకొని వీళ్ళ డేటాతో మనం మ్యాప్ చేసుకుంటే మన ఓటు అనేది నిలబడుద్ది. లేకపోతే మన ఓట్ని, ఓకేనా, అంటే మన పేరుని ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ చేసే అవకాశం అయితే ఉంది. లేదు మీకు అసలు కనబట్టలేదు ఇక్కడ, సో ఏం చేయాలో అసలు మీకు ఎలా చూసినా కనబట్టలేదు అనుకుంటే కనుక ఇంకో రకంగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఏంటంటే ఇక్కడ మీకు స్టేట్, ఓకేనా, స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ డిస్టిక్, ఓకేనా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏంటి, అలాగే మీ పోలింగ్ స్టేషన్ ఏంటి ఎగ్జాక్ట్గా, అంటే మీ ఊరు తెలుసు, మీ ఊళ్ళో ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి మీకు తెలుసు. సో వాటన్నిటి సెలెక్ట్ చేసుకోండి. వాటర్ లిస్ట్ అంతా కనపడుతుంది అనమాట. ఓకేనా, అయితే కాస్త మీరు వెతుక్కోవాలి, కాస్త మీకు పని ఉంటుంది అనమాట, వెతుక్కునే పని ఉంటుంది. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ లిస్ట్లో మీరు వెతుక్కోవాలి. చాలా మంది వాటర్ లిస్ట్ కనబడుద్ది అనమాట. ఆ వాటర్ లిస్ట్లో మీ పేరు ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. అంటే మీరు ఎవరైతే సెర్చ్ చేద్దాం అనుకున్నారో సో వాళ్ళ పేరుని చూసుకొని వెతుక్కోవాలి. ఇది కాస్త ఇబ్బందికరమైన విషయమే, బట్ ఇదైతే మనకి సింపుల్గా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు వెతుక్కోవాలండి. సో ఈ విధంగా మనం వెతికేసి, ఓకేనా, సో మనం ఏంటంటే ఏదైతే ఇన్యూమరేషన్ ఫామ్ ఉందో దాన్ని మనము ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసేవచ్చు చాలా సింపుల్గా. సో అది ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది తర్వాత వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా, ఎలా మనం ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఎక్కడికి వెళ్ళకుండా మనం సబ్మిట్ చేయొచ్చు. ఓకే, అక్కడ ఏంటంటే 4 types ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చెప్తాను. ఓకే, సో ఓవరాల్ ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చలేదు వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మంది వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటే అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out.